అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఒక్కసారి మన మాజీ మంత్రివర్యులు చక్కటి భాష, మంచి మంచి బూతులు మాట్లాడే మన కొడాలి నాని గారి మాటలు ఒక్కసారి వినండి. నిర్ణయాన్ని ప్రజలకి చెప్పేటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఏం గౌరవం సార్. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కొడుకును గెలిపించుకోలేకపోయావు, బతికొండటం వేస్ట్ కదా అన్న మీ భాష, లమ్తోటి మొదలెట్టే ఆయన భాష, మీకేంటి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కనపడ్డాయా ఏంటి? కొంపదీసి కొత్త తెలుగు ఏమన్నా రాస్తున్నారా, రచిస్తున్నారా? కొడాలి గారు, కొంచెం మనం వయసు వచ్చింది, పెద్దలు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఒక చక్కటి భాష ప్రజలకి చెప్పండి సార్. ప్రజలు అసహించుకునేలాగా మనం మాట్లాడకూడదు. మనం వేరు, రాజకీయాల్లో లేనప్పుడు రోడ్డు మీద పోయి కూడా ఏదైనా మాట్లాడుకుంటారు. మీరు గౌరవ మాజీ సభ్యులు అంబటి గారు, ఏంటి మంచి భాష, మీదొక మంచి భాష, ఇది ప్రజలకు చెప్తారా మీరు? ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. ఇలా ప్రెస్ మీట్లో కాదు, ప్రజల్లో ఒంటరిగా మీరు సెక్యూరిటీలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి మా భాష మంచి భాష అని చెప్పండి. ఏం సార్, మనం మాట్లాడితే సిగ్గుండాలి మనకైనా, ఇంట చెప్పడానికి మీకైనా సిగ్గుండాలి, వినటానికి మాకైనా సిగ్గు ఏడవాలి.